క్యాంపస్ లో డైలీ ప్రొటెస్ట్ చేస్తున్నాం ఈ సీఎం బట్టెబాజ్ సీఎం రేవంత్ రెడ్డి అగేన్స్ట్ గా. ఎందుకంటే మన యూనివర్సిటీ ల్యాండ్ 2300 ఎకర్ ఈ బట్టెబాజ్ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా 400 ఎకర్ ఫారెస్ట్ ల్యాండ్ అది, అందులో చాలా చేరు ఉంది, అక్కడ చాలా రాక్స్ ఉంది, అన్ని డిస్ట్రాయ్ చేసి ఈ ప్రైవేట్ కంపెనీస్కి సాఫ్ట్వేర్ కంపెనీస్కి అమ్మేద్దామని వాళ్ళు కళ్ళు వేశారు మా ల్యాండ్ పైన. మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మొత్తం పీస్ క్యాంపస్, డెమోక్రటిక్ క్యాంపస్, అకాడమిక్ క్యాంపస్, రీసెర్చ్ బేస్ క్యాంపస్, ఇలాంటి క్యాంపసెస్లో ఈరోజు 100+ పోలీసులు ఇక్కడ ఎందుకు ఉన్నారు? దానితో డీజీపీ, డిఎస్పీ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మీరు లీగల్గా ఏమైనా చేస్తే, మీరు మా ల్యాండ్ గ్రాబర్ చేయకపోతే ఎంత పోలీసు పెట్టి ఇక్కడ ఎందుకు 100 జేసీపీ లోపల పనిచేస్తుంది? ఈ ఎందుకు అంత అవసరం వచ్చింది? నేను ఈరోజు రాహుల్ గాంధీతో అడుగుతున్నా. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మీ బట్టెబాజ్ సీఎం రేవంత్ రెడ్డి మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వచ్చి మన 400 ఎకర్ ఎందుకు గ్రాబర్ చేస్తారు? ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఈ సీఎం కాదు, వీళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్.